నమస్తే, వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్. ఆదిలాబాద్ జిల్లాలో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఇటు దసరా మైదానం దస్నాపూర్లో హిందూ సమాజ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. చెడుపై మంచి విజయం సాధించిన సందర్భాన్ని పురస్కరించుకొని దసరా ఉత్సవాలు అయితే నిర్వహిస్తుంటారు. సో రావణ దహన కార్యక్రమాన్ని కూడా వైభవంగా చేపట్టారు. మనతో పాటు సమాజ అధ్యక్షులు హనుమన్లు గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న, ఈ ఏడు వేడుకలు ఎట్లా నిర్వహించారు, ఎట్లా అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు సంతోషంగా ఈ ఆదిలాబాద్ పట్టణ ప్రజలందరూ సంతోషంగా విజయదశమి పండుగను జరుపుకున్నారు. వైభవంగా జరిగింది. దీనికి కారణం జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారి సహకారము, అన్ని వివిధ శాఖల అధికారుల సహకారంతో గత 2 నెలల నుంచి గణేష్ నవరాత్రులు, విజయదశమి నవరాత్రులను పురస్కరించుకొని ఈరోజు రావణ దహనంతో సంపూర్ణంగా 2 నెలలుగా వస్తుంది. దీనికి హిందూ సమాజ్ ఉత్సవ సమితి కార్యకర్తలు, మా సభ్యులందరూ కష్టపడడంతో ఈరోజు విజయవంతంగా జరుపుకొని సంతోషంగా అందరూ ఈ పండుగను జరుపుకున్నారు. ఆదిలాబాద్ ప్రజానికాన్ని అందరికీ ఈరోజు హిందూ సమాజ్ తరఫున కృతజ్ఞతలు. అందరూ సంతోషంగా ఇంటికెళ్ళి పండుగ జరుపుకోవాలని హిందూ సమాజ్ ఉత్సవ సమితి ద్వారా అధ్యక్షునిగా గత 4 సంవత్సరాల నుంచి నేను ఈ కార్యక్రమాలు జరుపుతున్నా. అన్నీ విజయవంతంగా జరిగినాయి. ఈ సంవత్సరం మాత్రం జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, వివిధ శాఖల అధికారులు అందరు సహాయ సహకారాలు అందించారు. ఈ గ్రౌండ్కు ఇవన్నీ ఆర్థికంగా సాయం చేసిండ్రు, సామాజికంగా అందరు సహాయ సహకారాలు అందించారు. అన్ని వినాయక నవరాత్రులు అందరూ ప్రశాంతంగా జరిగినాయి. ఈరోజు దసరా నవరాత్రి ప్రశాంతంగా జరిగింది. రావణ దహనంతో ఈ రోజుకి సమాప్తంగా మేము ఎన్నేళ్ళుగా చేపడతా ఉన్నారు. ఇది 4 దశాబ్దాల నుండి ఈ పండుగ జరుపుకుంటున్నాము. ఇది హిందూ సమాజ్ ఉత్సవ సమితి ఎడ్లాపురం అనే బ్యానర్ మీద మేము ఈ పండుగను జరుపుకుంటున్నాము. ఇది గత 4 దశాబ్దాల నుంచి జరుగుతున్నది. అయితే కన్యకా పరమేశ్వరి ఆలయం నుండి మన వ్యవసాయ క్షేత్రమైన మన ఆదిలాబాద్లో వారి వ్యవసాయ భూమి యొక్క పట్ట హానీలను అక్కడ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో స్వయంగా కలెక్టర్ గారి చేతుల మీదనే తలపై పెట్టుకొని బాజాబంధులతోటి అక్కడి నుండి ఆ పూజ చేసి పహానీలను పూజ చేసి మళ్ళీ ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ ఆయుధ పూజ జిల్లా ఎస్పీ గారి ద్వారా జరిగి రావణ దహనము ఎస్పీ గారి చేతుల మీద జరుగుతున్నది. ఇది ఆనవాయితీగా వస్తున్నది. దీనికి అందరూ ఇప్పటికే ఈ జనరేషన్, వచ్చే జనరేషన్ కూడా ఇది గమనించి దీన్ని ఒక ఆనవాయితీగా ఒక మంచి ఉద్దేశంతో జిల్లాధికారులే ఇది మన హిందూ పండుగకు ఇంత సహకరించడము మన హిందువులుగా మన అదృష్టము, మన ఆదిలాబాద్ ప్రజల అదృష్టము. దీన్ని వచ్చే జనరేషన్ కూడా ఇది కంటిన్యూ ఉండాలని చెప్పేసి దీనికి రాబోయే యూత్ ఏదైతే ఉన్నదో ఇది ఆనవాయితీగా తరతరాల నుంచి వస్తున్నది కాబట్టి ఇది కంటిన్యూ కావాలని చెప్పేసి హిందూ సమాజ్ ఉత్సవ సమితి అధ్యక్షునిగా కోరుచున్నాను. ఈరోజు ప్రజలందరి సహకారంతో ఇక్కడ దాకా ఈ కార్యక్రమం జరిగింది కాబట్టి అందరికి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఇది దసరా ఉత్సవాలు అయితే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని దస్నాపూర్ దసరా మైదానంలో ఘనంగా నిర్వహించారు. గత 4 దశాబ్దాలుగా హిందూ సమాజ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తా ఉన్నారు. ముందుగా శివాజీ చౌక్ నుంచి కన్యక పరమేశ్వరి ఆలయం వద్ద నుంచి పాదయాత్రగా దస్నాపూర్ వద్దకు వచ్చి ఆ తర్వాత ఇక్కడ రావణ దహన కార్యక్రమం అయితే నిర్వహిస్తుంటారు. దీనికి పూర్తిగా జిల్లా అధికారులు కూడా, అటు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఎమ్మెల్యేలు కూడా పూర్తి సహకారం అందించారు. వాళ్ళంతా కూడా ముఖ్య అతిథిగా పాల్గొని రావణ దహన కార్యక్రమాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. చెడుపై మంచి విజయం సాధించిన దానికి సూచనగా ఈ వేడుకలు అయితే జరుపుతూ ఉంటారు. అంటే చెడు ఎంత తీవ్ర రూపంగా ఉన్నా సరే చివరికి నాశనం అవుతుందన్న సందేశాన్ని ఈ రావణ దహన కార్యక్రమం అయితే సూచిస్తుందని చెప్పి కూడా ఆనవాయితీగా జరుగుతూ ఉంది. గత 4 దశాబ్దాలుగా కూడా ఈ సమితి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి అధిక సంఖ్యలో ప్రజలు జిల్లా నలుమూల నుంచి తరలి రావడంతో ఈ మైదానం అంతా కూడా కిక్కిరిసిపోయింది. సో ఇది ఆ దసరా ఉత్సవాలకు సంబంధించిన ఆ పూర్తి అప్డేట్. చూస్తూనే ఉండండి మన పీజే డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిల్లేడు.
Ishan.